గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణలో ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి మాకు కిషన్ రెడ్డి కానివ్వండి, ఆ టైంలో లక్ష్మణ్ గారు కానివ్వండి, నరేంద్ర గారు ఉన్నాడు, వీళ్ళందరూ ఐకాన్స్ ఉండే ఆ టైంలో మాకు. 25-30 ఇంద్రసేన్ రెడ్డి గారు 30 ఇయర్స్ ఏవి కాలేజ్లో బాడీ బిల్డర్ ఉండే ఇంద్రసేన్ రెడ్డి గారు. అప్పుడు నేను చూడడానికి వెళ్తుండే అప్పుడు. కానీ వాళ్ళందరూ లీడర్షిప్ లెవెల్కి వచ్చేసారు. మీరు చూడండి, కిషన్ రెడ్డికి నరేంద్ర గారు ఇప్పుడు లేరు అనుకోండి, లేకుంటే మీరు సీనియర్ లీడర్స్ని తీసుకోండి పార్టీలో, దత్తాత్రేయ గారు, ఆయన గవర్నర్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది. వీళ్ళకి ఎవరికి గొడవ లేదు వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళందరూ కల్చర్ నుంచి వచ్చారు. ఏది సంఘ్ కల్చర్ నుంచి. సంఘ్ కల్చర్ అంటే ఏంటి? ఈ పని చేయడం, ఇంటికి వెళ్ళిపోవడం, చుప్చాప్, ఎక్కువ గొడవ లేదు. ఎలక్షన్ టైంలో కూడా నేను కూడా పనిచేస్తాను సంఘ్ టీంతో. మా దగ్గర 2 శాఖలు ఉన్నాయి అలవాల్లో. మేము జనజాగరణ చేస్తాం. వీ డోంట్ గో అండ్ టెల్ పీపుల్ ఓట్ ఫర్ దిస్ పార్టీ అని ఎప్పుడు చెప్పాం. వాళ్ళు అర్థం చేసుకుంటారు. 3 విజిట్లు చేయాల్సి వస్తుంది. 3 విజిట్లు చేస్తే ఒక్కొక్క ఇంటికి. ఆ డిసిప్లిన్ ఒకటి ఉండే. ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు బీజేపీలో, అండ్ అగైన్ ఒక డిస్క్లైమర్గా చెప్పేస్తున్నాను, రామచంద్రరావు గారు నా జూనియర్ కాలేజ్ నుంచి, అంటే క్లాస్మేట్ అనుకోండి, రైల్వే డిగ్రీ కాలేజ్. సో ఎనీథింగ్ ఐ సే ఫర్ హిమ్ అగేన్స్ట్ హిమ్ యూ కెన్ డిస్కౌంట్ ఇట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ న్యూ కమర్స్ వర్సెస్ ఓల్డ్ టైమర్స్ గొడవ నడుస్తుంది. మీకు తెలుసు, ఓపెన్గా వచ్చేస్తుంది బయటికి కూడా. ఇప్పుడు ఈవెన్ రాజాసింగ్ కేసు తీసుకున్నప్పుడు కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఓల్డ్ టైమర్స్. ఓల్డ్ టైమర్స్ ఏమవుతుందంటే, రాజాసింగ్ కొత్తగా టీడీపీ నుంచి వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా కూడా రాజాసింగ్ గెలుస్తారు గోషామహల్ నుంచి. ఆయన రాజస్థానీ లోడ్ కమ్యూనిటీ అక్కడే ఉన్నారు, వాళ్ళు గెలిపిస్తారు ఎట్లయినా. దానికన్నా ముందు బీజేపీకి పట్టు బేగం బజార్లో ఉండి, బేగం పార్క్ కాన్స్టిట్యున్సీ మారిపోయింది. దాని తర్వాత దెన్ ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ గోషామహల్, కొంత అటువైపు వెళ్ళిపోయింది, నాంపల్లి వైపు. బీజేపీలో ఇప్పుడు ఉన్నాయంటే 5-6 సీనియర్ లీడర్లు ఉన్నారు బీజేపీలో. సీనియర్ లీడర్స్, వాట్ యూ డూ విత్ సీనియర్ లీడర్స్ అంటే ప్రాబ్లం, వీళ్ళందరికీ పర్సనల్ ఫీఫ్డమ్స్ ఉన్నాయి. ఫీఫ్డమ్స్ అంటే చిన్న తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక రాజు, ఆ ఏరియాకి రాజు నేనే. ఓకే, ఆదిలాబాద్ నిజామాబాద్ వైపు ధర్మపురి అరవింద్ రాజు, వాళ్ళ ఫాదర్ టైం నుంచి ఆ పట్టుంది ఆ ఫ్యామిలీకి అక్కడ. కరీంనగర్ రాగానే బండి సంజయ్, ఈట్ల రాజేందర్ ఇప్పుడు మల్కాజిగిరి, ఆయన దానికన్నా ముందు ఆయనకి అట్లా లోకలైజ్డ్ ఏం లేకుండా ఇప్పుడు ఇల్లు షామీర్పేటలో కట్టుకున్న తర్వాత సో ఈజ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ. కిషన్ రెడ్డి ముందు అంబర్పేట్, తర్వాత ఇప్పుడు సికింద్రాబాద్, ముందు దత్తాత్రేయ గారు కాన్స్టిట్యున్సీ ఉండే, దానికన్నా ముందు కాంగ్రెస్ గెలుస్తుండే అక్కడి నుంచి కొంతసేపు. మన అంజయ్ గారు సతీమణి మానిమ్మ అక్కడి నుంచి కలిసింది ఒకసారి. బీజేపీకి ఒక స్ట్రాంగ్ పాయింట్ సికింద్రాబాద్. అటువైపు మీరు చూస్తే కొత్త వచ్చిన కాన్స్టిట్యున్సీ బీజేపీ చేతికి వచ్చింది ఒకటి. వీఆర్ న్యాచురలీ సీయింగ్ మహబూబ్ నగర్ ఒక స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ అయిపోయింది, గెలవలేదనుకోండి కానీ స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ రఘునందన్ రావు గారు గెలిచారు మెదక్ నుంచి. దట్ మన అందరు గుర్తుపెట్టుకోవాలి, మెదక్ అనే కాన్స్టిట్యున్సీ ఒక టైంలో ఇందిరాగాంధీ గారు రిప్రజెంట్ చేసిన కాన్స్టిట్యున్సీ, అది ఇప్పుడు బీజేపీ చేతిలో ఉంది. ఇది చాలామంది మర్చిపోయారు. ఇది రాయ్బరేలీ గురించి, అమేథీ గురించి మాట. ఇక్కడ కూడా ఒక అమేథీ ఉంది, అది వాళ్ళ కాంగ్రెస్ చేతి నుంచి పోయిందన్నమాట. అదే టైంలో మీరు ఆదిలాబాద్ చూడండి. ఆదిలాబాద్లో లాస్ట్ టైం స్వయం బాపురావు గారు గెలిచారు, ఈసారి కొత్త క్యాండిడేట్ వచ్చిన తర్వాత గెలిచారు వాళ్ళు అప్పుడు కూడా. అంటే ఆ బీజేపీకి అక్కడ పట్టుంది. అండ్ స్పెషలీ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ బీజేపీకి ఇప్పుడు పట్టుంటుంది అక్కడ. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ న్యూ కమర్స్ వర్సెస్ ఓల్డ్ టైమర్స్ వచ్చినప్పుడు, ఈ ఓల్డ్ కమర్స్కి ఏమనుకుంటారు, మేము ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాము, మమ్మల్ని తిరిగి చూడట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కొత్త వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఈ పార్టీ కోసం ఇంత కష్టపడి రిస్క్ తీసుకొని బయట నుంచి వచ్చాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దిస్ ఇస్ ద యూజువల్ థింగ్. ఇప్పుడు మొన్న జరిగిన రామచంద్ర గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పేపర్లో వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది, దట్ సీనియర్ లీడర్షిప్ పార్టీ ఏం చెప్పారంటే, అందరినీ తోడు తీసుకుంటూ వెళ్ళండి అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డిస్ట్రిక్ట్స్. మనం దీనికన్నా ముందున్న ఒక సెషన్ బీజేపీ గురించి మాట్లాడి అప్పుడు చెప్పాను నేను చాలా క్లియర్గా, మోదీ గారి స్కీమ్స్ గురించి మాట్లాడండి, డిస్ట్రిక్ట్కి వెళ్ళండి, బూత్ లెవెల్ ఇన్ఛార్జెస్ని తయారు చేయండి. దే ఆర్ డూయింగ్ ఇట్. రామచంద్ర గారు సీరియస్గా చేస్తున్నారు. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, బండి సంజయ్ కానీ కాన్ఫ్లిక్ట్ విత్ ఈట్ల రాజేందర్ అనేది, ఐ థింక్ ఒక మెచ్యూరిటీ ఉన్న పొలిటికల్ లీడర్స్ ఇది బయట పొలిటికల్ సర్కిల్ తీసుకురారు. మీ డిఫరెన్సెస్ ఉంటే అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకోవాల్సింది అన్నమాట. ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఏమో రాజాసింగ్ని సపోర్ట్ చేశారని చెప్పి ఒక స్టేట్మెంట్ వస్తుంది. ధర్మపురి అరవింద్ ఐ నో హిమ్ వెరీ వెల్, చాలా క్లోజ్ ఫ్రెండ్ అను. ఆయనకి ఒక బిజినెస్ మ్యాన్, అట్ ద సేమ్ టైం పాలిటిక్స్లో ఆయనకి చాలా క్లియర్ వ్యూస్ ఉందన్నమాట. మీడియాని అడ్రస్ చేస్తున్నప్పుడు కూడా చూడండి, ఆ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది ఆయనది. కేసీఆర్ ఉన్నప్పటి నుంచే కేసీఆర్ని బూతులు తిడుతుండే, కేటీఆర్ని, కవితని అందరినీ యూస్ టు టేక్ ఓవర్.
కానీ అట్ ద సేమ్ టైం రాజా సింగ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను కొంతమంది అదర్ అడిగారు ఇవాళ. మీరు అడగలేదు, కొంతమంది అడిగారు. సో ఆబ్వియస్ ఆన్సర్ ఈస్ బికాస్ రాజా సింగ్ లాంటి పార్టీలో ఉండడం బీజేపీకి ఎప్పుడు మంచిదే. ఎందుకంటే ఒక విజల్ కొట్టంగానే 1,00,000 మంది వచ్చేస్తారు రాజా సింగ్. ఏ బీజేపీ లీడర్లో ఆ కేపబిలిటీ లేదు. లెట్ అస్ బి వెరీ క్లియర్. తెలంగాణలో ఆ కేపబిలిటీ కొంతమందికే ఉంటుంది. బాలాసాహెబ్ థాకరే ముంబైలో ఉన్నప్పుడు ఆ లెవెల్ కాదు రాజా సింగ్ అని చెప్తున్నా యాజ్ అన్ ఎగ్జాంపుల్. బాలాసాహెబ్ థాకరే ఇట్లా కొట్టంగానే 2,00,000 మంది శివాజీ పార్క్ వచ్చేస్తారు. ఆ కేపబిలిటీ ఉండాలి న్యాచురల్ లీడర్షిప్లో. ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవలు ఐ థింక్ వీళ్ళిద్దరూ ఒక హోటల్లో కూర్చొని ఒక రోజు అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకుంటే ఇది సార్ట్ అవుట్ అయిపోతుంది. కాన్ఫ్లిక్ట్ ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళ జాగ్రఫీ కూడా టచ్ కావట్లేదు. కరీంనగర్ ఎక్కడ ఉంది, మెడ్చల్ మల్కాజిగిరి ఏమో బోడుపల్లి నుంచి కుక్కట్పల్లి దాకా ఉంది కాన్స్టిట్యున్సీ. అంత పెద్ద కాన్స్టిట్యున్సీ, 38 లక్షల ఓటర్స్, బిగ్గెస్ట్ ఇన్ ద కంట్రీ. కాన్ఫ్లిక్ట్ మేబీ అనుకుంటాను బహుశా ఈ ప్రెసిడెంట్షిప్ ఎలక్షన్స్ టైంలో నాకు కోఆపరేట్ చేయలేదు, చాలా తక్కువ ఓట్లు వచ్చేలా చేసింది అనేది సంజయ్ చెప్తున్నమాట. ఈయన అనే మాట ఏంటంటే నాకు నా కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని ఓట్లు అయితే వచ్చాయో అన్ని ఓట్లు నేను నీకు ఎంపీగా ఇప్పించాను అనే మాట ఈయన అంటున్నారు. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను ఓట్లు మీకు ఇప్పించాను, మీరు ఓట్లు మాకు ఇప్పియలేదని చెప్పేసి. బండి సంజయ్ కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి కరీంనగర్లో ఆ ఏరియాలో మున్సిపాలిటీలు చాలా పనిచేశారు. ఆ టైంలో బహుశా సింపతితో ఫస్ట్ టైం గెలిచారంటున్నారు, ఉండొచ్చు. ఎంపీగా కూడా గెలిచారు. కరీంనగర్లో మీకు చాలా మటుకు ముస్లిమ్స్ ఉండే ప్లేస్ అది. అక్కడి నుంచి బీజేపీ గెలవడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. పాసిబ్లీ బండి సంజయ్ రిలేషన్షిప్, ఆ ఏరియాలో ఉన్న రిలేషన్తో గెలిచి ఉంటారు ఆయన. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, లాస్ట్ టైం కన్నా దీనికన్నా ముందున్న అసెంబ్లీ ఎలక్షన్లో నామినేషన్ ఫైల్ చేయడం నేను కూడా వెళ్ళాను బండి సంజయ్ గారితో కరీంనగర్లో. వెరీ సింపుల్ మ్యాన్, వాళ్ళ ఇంట్లో లంచ్ చేసాము, చాలా సింపుల్ మనిషి ఉండే. సో ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒకసారి మీరు యూనియన్ మినిస్టర్ అయినప్పుడు బహుశా ఈట్ల రాజేందర్ ఏమనుకున్నారంటే నన్ను కూడా యూనియన్ మినిస్టర్ చేస్తారో, చేయలేదు. పోనీ అండి నన్ను స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ చేస్తారో, అది కూడా చేయలేదు. నేను మొత్తం పొలిటికల్ రిస్క్ తీసుకొని బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చాను. నా పొలిటికల్ కెరియర్ అంతా పక్కన పెట్టి నంబర్ 2 ఉండే క్యాబినెట్లో నేను ఆఫ్టర్ కేసీఆర్, అది పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాను. అఫ్కోర్స్ హీ హ్యాడ్ హిస్ ఓన్ రీజన్స్. ఆ బీఆర్ఎస్లో ఉంటే ఆయనకి ఏం దొరకదు, ఎందుకంటే ఫైనలీ ఫ్యామిలీ నడుస్తుంది, అంత ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని. సో బీజేపీ మీరు అడిగిన ప్రశ్నకి బీజేపీలో ఏంటి గొడవ అంటే అసలు నేను చెప్తాను గొడవ లేదు. యాక్చువల్లీ అక్రాస్ ద టేబుల్ కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. సీనియర్ లీడర్షిప్ కూడా చెప్పారంటున్నారు రామచంద్రరావు గారికి సార్ట్అవుట్ చేయండి అని చెప్పేసి. ఎందుకంటే పబ్లిక్లో ఎప్పుడు ఇది ఇమేజ్ రాకూడదు, కొట్లాడుతున్న పార్టీ అని చెప్పి రాకూడదు. ఈ కల్చర్ వచ్చింది కాంగ్రెస్ నుంచి. మీరు కాంగ్రెస్ కేరళ యూనిట్ నుంచి చూడండి, కర్ణాటక దగ్గర ఆ తెలంగాణలో ఇప్పుడు అంత ఫ్యాక్షనిజం లేదు, ఇక్కడ కూడా ఉంది. యాంటీ రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఒకటి ఉన్నారు, ప్రో రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఇంకోటి ఉన్నారు, బట్టి విక్రమార్క గ్యాంగ్ ఇంకోటి ఉన్నారు, చాలా ఉన్నాయి అట్లా అండి. కేరళలో అయితే 3 ఫ్యాక్షన్స్ ఉన్నాయి, ఒఫీషియల్ ఫ్యాక్షన్స్, వాళ్ళ పేరు కూడా అంతే. ఉమ్మన్ చాండీకి ఒక గ్రూప్ ఉంటుంది, ఏకే ఆంటనీ ఏ గ్రూప్ ఉంటుంది, అట్లాంటి సపరేట్ గ్రూప్స్ ఉన్నారు అక్కడ. వీళ్ళతో మాట్లాడరు అసలు. ఆ కల్చర్ బీజేపీకి రాకూడదు, ఎందుకంటే ఇది కార్యకర్తల పార్టీ. ఇది వాళ్ళు ఏం చూసుకోవాలంటే బేసిక్లీ మీకు డిఫరెన్స్ ఒపీనియన్ అంటే అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుంది. మీరు అడిగిన ప్రశ్నకి సంఘ్ వాళ్ళు ఇంటర్ఫియర్ చేస్తారో, వాళ్ళు చేయరు. ఎందుకంటే వీళ్ళిద్దరిలో సంఘ్ కొంచెం కనెక్షన్ ఉన్నది ఓన్లీ బండి సంజయ్, కానీ సంఘ్ విల్ నాట్ గెట్ ఇంటర్ఫియరెన్స్. ఇట్లాంటి దాంట్లో వారు రారు. కానీ సీనియర్ లీడర్షిప్ లెవెల్లో కార్యకర్తల్లో ఒక నెగటివ్ ఇమేజ్ వచ్చేస్తుంది, ఏంట్రా మా లీడర్లు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి. అది రాకూడదు. అండ్ ఐ థింక్ బోత్ ఆర్ వెరీ మెచ్యూర్ పొలిటీషియన్స్. ఇట్లా రాజేంద్ర గారికి నేను కూడా ఆయనతో క్యాంపెయిన్ కూడా చేశాను, యమున గారితో కుకట్పల్లిలో కూడా క్యాంపెయిన్ చేశాను అప్పుడు. సో హీఈస్ అ వెరీ మెచ్యూర్ మ్యాన్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. నన్ను ఇక్కడ దాకా తీసుకెళ్తా అన్నారు, కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు గ్యాప్ మిగిలిపోయింది. ఈ గ్యాప్ తీసుకెళ్ళి నీ మంచి ఈయన చేస్తాడని చెప్పి, ఈయన యూనియన్ మినిస్టర్గా ఉందని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని అట్లేం లేదండి. ఐ థింక్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ పర్సెప్షన్. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బీజేపీకి మంచిది. ఎందుకంటే 8 సీట్లు వచ్చిన లోక్సభలో, 8 సీట్లు అసెంబ్లీలో వచ్చిన తర్వాత కూడా బీజేపీకి చూడండి గ్రోత్ కావాలంటే బీఆర్ఎస్ని పక్కన పెట్టాల్సి వస్తుంది, బీఆర్ఎస్ని అన్సీట్ చేయాల్సి వస్తుంది. కానీ బీఆర్ఎస్ అగ్రెసివ్నెస్ తగ్గట్లేదు. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కవితా పాలిటిక్స్ అలాగే ఉంటుంది. అది వాళ్ళు ఇప్పుడు కూడా మార్కెట్లో ఉన్నారు, స్టిల్ ఇన్ ద మార్కెట్, ఎలక్షన్ మార్కెట్. బీజేపీ గ్రో కావాలంటే వాళ్ళని ముందుకు ఎందుకు దింపాలి? ఫస్ట్ టార్గెట్ షుడ్ నాట్ బి రేవంత్ రెడ్డి, ఫస్ట్ టార్గెట్ షుడ్ బి బీఆర్ఎస్. సో వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బీఆర్ఎస్ని ఫినిష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరికి పెద్ద పట్టు ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈట్ల రాజేందర్ గారికి ఈ నోస్ బీఆర్ఎస్ ఎట్లా ఫంక్షన్ చేస్తారు. అక్కడి నుంచి చాలామంది నేతలు ఆయనతో వచ్చారు బీజేపీకి కూడా. కానీ ఈగో ప్రాబ్లమ్స్ పక్కన పెట్టడం, ఐ థింక్
నేను చెప్పక్కర్లేదు, దే వెరీ వెరీ సీనియర్ లీడర్స్, ఐ మీన్ నో బడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే అయిపోతుంది అనుకుంటాను. ఇప్పుడు రాజా సింగ్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వై హీ స్పీకింగ్, ఈయన అరవింద్ ఎందుకు ఆయన గురించి మాట్లాడుతున్నాడు అనేది దాంతో పాటుగా రాజా సింగ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నాడు. గోషా మహల్కి బై ఎలక్షన్ రాదు, ఎలాగైనా నన్ను మళ్ళీ బీజేపీ పిలుస్తుంది అనేటువంటి ఒక నమ్మకం నాకు ఉంది అనేది. సో ఇక్కడేమో అలిగిపోయారు బయటికి రాష్ట్ర నాయకత్వం మీద. కేంద్ర నాయకత్వం కూడా ఓకే అని చెప్పింది, ఆయన చేసిన రాజీనామాని యాక్సెప్ట్ చేసింది. బట్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, నన్ను మళ్ళీ బీజేపీ పిలుస్తుంది అనే నమ్మకంతో రాజా సింగ్ ఎలా చెప్తున్నారు? ఈ రాజా సింగ్ని పర్సనల్ తెలుసుకుంటే ఐ నో హిమ్ వెరీ వెల్. రాజా సింగ్ ఒక ఇంపల్సివ్ పర్సన్. ఓకే, జాకే మార్కే ఆరే అంటారు అంతే. ఈ డజంట్ మీన్ ఇట్ అని కొట్టరమని చెప్పలేదు, కానీ ఆ చెప్పే లాంగ్వేజ్ అట్లా ఉంటుంది. మీకు ఒక ప్రాబ్లం, మీరు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక ప్రాబ్లం తీసుకుని రాజా సింగ్ జరిగితే హీ విల్ అరైవ్ అట్ అ సొల్యూషన్ ఇమీడియట్లీ. ఓకే, పోరాలు పంపించారే జాకే దేక్యా అంటారు. ఇది టిపికల్ వే ఆఫ్ వర్కింగ్ రాజా సింగ్ది. రాజా సింగ్ ఆన్ ద ఫీల్డ్ మనిషి. కొంతమంది అట్లా కాదు, కొంతమంది సీనియర్ లెవెల్లో గురించి మాట్లాడతారు, సీనియర్ బాటమ్ లెవెల్ దాకా రారు వాళ్ళు. అరవింద్ గారు అండ్ రాజా సింగ్ ఇద్దరు ఒక హిందుత్వ ఎలిమెంట్లో కలుస్తారు ఎక్కడో. అండ్ బిఫోర్ దిస్ ఆల్సో మీకు గుర్తుంటుంది, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఒకసారి అరవింద్ గారు సపోర్ట్ చేసింది రాజా సింగ్నే. అంటే ఫస్ట్ టైం ఇది, మన ఫస్ట్ టైం ఈ డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చిన తర్వాత బయటకు వచ్చింది. రాజా సింగ్ గారు మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ ఒక న్యూస్ చూశాను నేను సీనియర్ బీజేపీ లీడర్స్ని ఢిల్లీకి వెళ్ళి కలుస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రెసిగ్నేషన్ ఇస్ నాట్ ఫైనల్. పార్టీ నుంచి ఇప్పుడు దీనికన్నా ముందు కూడా ఒకసారి సస్పెండ్ అయ్యారు. ఆయన బయట నుంచి వచ్చిన మనిషి, ఈ కెన్ ఈజీలీ గెట్ బ్యాక్ టు ద పార్టీ అని ఆయనకు కాన్ఫిడెన్స్ ఉంది. బీజేపీకి కూడా తెలుసు గోషా మహల్ నుంచి ఇంకే క్యాండిడేట్ పెడితే కూడా వాళ్ళు గెలవరు. అది రాజా సింగ్ ఏరియా, అది రాజస్థానీ లోడ్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ నుంచి ఇంకో మనిషిని పెడితే ఇంకో మాట, కానీ యాజ్ ఆన్ రాజా సింగ్ ఉన్నప్పుడు అక్కడి నుంచి గెలవాలి. సో బీజేపీ షుడ్ యూజ్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. ఓకే, శోభయాత్రలు చేయడం ఒకటే కాదు రాజా సింగ్ స్ట్రెంగ్త్. ఆయన ఒకసారి భైసాకి వెళ్తే నేను వెళ్ళాను, గుర్తుంటుంది మీకు, అప్పుడు పెద్ద రైట్స్ జరిగింది అక్కడ, ఆ కమ్యూనల్ రైట్స్ లాంటి అక్కడ జరిగినప్పుడు నేను కూడా అక్కడ వెళ్ళాను. రాజా సింగ్ పట్టు అక్కడ చూశాను నేను. ఆయన ఇస్తున్న స్పీచెస్ కానీ, ఆయన ఒక్కొక్కసారి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం కానీ లోకల్ లీడర్స్ చేయలేకపోయారు. అది అంత ఇంపాక్ట్ ఆ టైంలో. అంటే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సిటీ నుంచి వచ్చి ఒక మనిషి నిజామాబాద్ వైపు దాకా వచ్చి అక్కడ వచ్చి బైన్సా కానీ ఆదిలాబాద్ ఆ డిస్ట్రిక్ట్స్ అంతా తిరగడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఇది కరీంనగర్లో ఒక ర్యాలీ ఉండే, బండి సంజయ్ గారు ర్యాలీ ఉండే, యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చారు యూపీ నుంచి ఆ ర్యాలీ రీడ్ చేయడానికి. 5 కిలోమీటర్ ర్యాలీ ఉండే. అడిగారు ఎవరెవరు బండ్లు ఉండాలంటే ఐ బిలీవ్ యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు, ఐ కెనాట్ కన్ఫర్మ్, రాజా సింగ్ బి చెయ్యి అన్నారంట. ఎందుకంటే వాళ్ళిద్దరు మ్యాచ్ అవుతారు వేవ్ లెంగ్త్. అదే వేవ్ లెంగ్త్ నేను అరవింద్ గారు రాజా సింగ్ గారు కూడా చెప్పాను, ఎందుకంటే బోత్ మ్యాచ్ ఆన్ హిందుత్వ లెవెల్స్. అరవింద్ గారు ఒరిజినల్ హిందుత్వ కాదు కానీ, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాదు కానీ, ఆయనకు ఆ హిందుత్వ ఎలిమెంట్ అనేది చాలా ఉంది. అండ్ మేబీ ఆ కాంగ్రెస్ కల్చర్ ఆయనకు రాలేదు, ఇంకా నా ఫాదర్ నుంచి వచ్చిన కల్చర్ ఆయనకు రాలేదు. బట్ హీ హెస్ క్రియేటెడ్ ఎ సెపరేట్ ఇమేజ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో బాయ్ లాగా నేను నిన్ను సపోర్ట్ చేస్తాను, భయపడకు, మన పార్టీలో ఉంచుకుందాం. ఐ థింక్ అరవింద్ నోస్ ద ప్రాక్టికల్ ప్రాబ్లం. అరవింద్ గారికి చాలా మంచి గుర్తు, ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే దాట్ ఈస్ గోయింగ్ టు బి ఎ మేజర్ ప్రాబ్లమ్ ఫర్ బీజేపీ. లాస్ట్ టైం బీజేపీ 52, 54 గెలిచారు ఇక్కడ సిటీలో. మోస్ట్ ఆఫ్ ద సీట్ గెలిచింది ఎక్కడంటే నాన్ తెలుగు స్పీకింగ్ పాపులేషన్ ఉన్న ఏరియా నుంచి గెలిచారు ఎక్కువ. అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్, ఎందుకంటే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ, రియల్ కాస్మో. ఈ సిటీ ఎవరు సెటప్ చేయలేదు. అసబ్జాయి వచ్చారు, కుతుబ్జాయి, వాళ్ళందరూ వచ్చారు దానికన్నా ముందు. కానీ సిటీకి బెంగళూరు లాగా కెంపగౌడ సెటప్ చేశారు, ఫౌండర్ కెంపగౌడ అని చెప్పి. ఇక్కడ ఎవరు లేరు ఫౌండర్. అట్లా మహారాష్ట్ర నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, మలయాళీ ఉన్నారు, తమిళన్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. జిహెచ్ఎంసీ ఎలక్షన్ చాలా క్రూషియల్ బీజేపీకి. ఎందుకంటే దీనికన్నా ముందు మనకు తెలుసు బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి పోటీ చేస్తుండే, అన్అఫీషియల్లీ అఫీషియల్లీ. మేయర్ కూడా వాళ్ళ మనుషులు, వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే చేస్తున్నారు పని, ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. ఎంఐఎంని ఓల్డ్ సిటీ నుంచి అన్సీట్ చేయలేరు, కానీ కొన్ని సీట్లు ఉన్నాయి ఓల్డ్ సిటీలో బీజేపీ గెలవచ్చు. ఇందుకు ముందు కూడా గెలిచారు కార్పొరేటర్ సీట్లు. దానికోసం డెఫినెట్గా ముందుకు వెళ్తూ రాజా సింగ్ని పార్టీలో ఉంచుకోవాల్సిందే. రాజా సింగ్ విల్ మేక్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ ద ఓల్డ్ సిటీ. మీరు జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ వైపు కానీ ఇటువైపు వస్తే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. కానీ రాజా సింగ్కి ఓల్డ్ సిటీ నుంచి, గోషా మహల్ నుంచి మన తాడ్బండ్ ఉన్న హనుమాన్ టెంపుల్ దాకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దానికన్నా అవతల కూడా ఉంది అనుకోండి. కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయాలంటే బీజేపీ యాజ్ మచ్ లోకల్ ఎలక్షన్కి ఎంత ప్రిపేర్ చేస్తున్నారో, జిల్లా పరిషత్ కానివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకి,
అదే ప్రిపరేషన్ జిహెచ్ఎంసీకి చేయాలి బీజేపీ. మళ్ళీ లాస్ట్ మినిట్ లేసారనుకోండి ప్రాబ్లం అవ్వబోతుంది. అక్కడే ద రిలేషన్షిప్ బిట్వీన్ రాజా సింగ్ అండ్ అరవింద్ విల్ కమ్ టు ద ఫోర్ అనమాట. అక్కడ వాళ్ళిద్దరికి ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంది వాళ్ళిద్దరికి. యా. సో ఇప్పుడు బీజేపీకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో రాజా సింగ్ అవసరము అనుకున్నప్పుడు రాజా సింగ్ లేవనెత్తినటువంటి వ్యాలిడ్ పాయింట్స్ని ఎందుకని కన్సిడర్ చేయలేదు బీజేపీ? దీనికన్నా ముందు కూడా రాజా సింగ్ చాలాసార్లు కంప్లైంట్ చేశారు. నా దగ్గర పర్సనల్ చెప్పారు ఆయన ఎలక్షన్ టికెట్ ఇవ్వకుండా చూసుకుని కొంతమంది ఉన్నారు సిటీలో. అది బీజేపీ లీడర్షిప్లో కూడా ఉన్నారు అది వాళ్ళు కొంతమంది. అంటే ఆయన ఒకరే ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన్ని పార్టీ లీడర్షిప్ పార్టీ సిఎల్పి ఆయన ఏం చెప్తారు లీడర్షిప్ పొజిషన్ ఇవ్వలేదు ఆయనకి. బీజేపీ ఒకటే ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ కూడా రాకపోతుండే ఆయన నాంపల్లిలో, దగ్గరే కదా గోషామేళ అక్కడి నుంచి రాకపోతుండే. సో అప్పుడు కూడా నేను అడిగాను మీరు పార్టీ ఆఫీస్కి ఎందుకు రావట్లేదంటే ఆయన ఇట్లా స్మైల్ చేసుకుంటూ చెప్పేసారు ఐ గాట్ ద మెసేజ్. సో ఇది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ని అపాయింట్ చేసిన రామచంద్రరావు గారిని, దీనికన్నా ముందు అక్కడ ఇంద్రసేన్ రెడ్డి గారు కూర్చుంటుండే అప్రూవ్ చేయడానికి బిల్స్ అన్ని నాకు గుర్తుంది ఇప్పుడు కూడా. అట్లాంటి ప్రెసిడెంట్ చాలామంది వచ్చారు వెళ్ళారు, కానీ రాజా సింగ్ ఈజ్ నామినీ ప్రెసిడెంట్ ఫిక్స్చర్ అక్కడ. రేపు ఏ సీట్ గెలవకుంటే కూడా బీజేపీ గోషామైల్ గెలుస్తుంది రాజా సింగ్ ఉంటే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సిటీలోనే మీకు 28 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అంటే మీరు చెవెళ్ళ పక్క నుంచి వస్తే మహేశ్వరం నుంచి ఇటువైపు ఓల్డ్ సిటీకి వెళ్ళి తిరిగి మల్కాజిగిరి వైపు నుంచి మెదక్ వైపు నుంచి ఇట్లా వస్తే కంప్లీట్గా జిహెచ్ఎంసీ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నంత రేపు జిహెచ్ఎంసీ కాబోతుంది. ఆల్రెడీ చాలా మటుకు 5 లాస్ట్ టైం గెలిచిన సీట్లు గెలవకుండా అట్లీస్ట్ 40 సీట్లని బీజేపీ కార్పొరేటర్ సీట్ గెలిస్తే బాగుంటుంది బీజేపీకి. ఆ పట్టు బీజేపీకి ఉంటుంది. సో దే హ్యావ్ టు వర్క్ టుగెదర్. వీళ్ళందరూ కలిసి పనిచేయాల్సిందే. రాజా సింగ్ని పక్కన పెట్టక్కర్లేదు, ఈగో ప్రాబ్లమ్స్ ఎవరికి అక్కర్లేదు. నేను ఇంకోటి బీజేపీ లీడర్షిప్లో ఇంకోటి అబ్జర్వ్ ఏం చేశారంటే స్పోక్స్ పర్సన్స్, ఇది వాళ్ళకి నచ్చుకోవచ్చు కానీ నేను చెప్తా వెరీ ఓపెన్ అబౌట్, రాజా సింగ్ని తిట్టకండి. రాజా సింగ్ గురించి మీ ఫామ్ తీసుకోలేదు, మీరు ఆ ఫామ్ మీకు నామినేషన్ ఇవ్వడానికి మనుషులు లేరు మీ దగ్గర చెప్పకండి. ఈజ్ అ సీనియర్ మోస్ట్ లీడర్, ఆ రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు ప్రైవేట్గా చెప్పుకోండి, వచ్చి ప్రెస్ ముందు మాట్లాడకండి ఇదంతా. అట్లీస్ట్ అక్కడ ఒక యునైటెడ్ ఫ్రంట్ మెయింటైన్ చేయాలి మీరు. అక్కడ వచ్చి రాజా సింగ్ తిట్టడం ఏంటండి? అండ్ దాట్ ఎందుకు చెప్తానంటే చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు, యంగ్స్టర్ ఎస్పెషలీ, క్యా సురేష్ సార్ ఇట్లా చెప్తున్నారు, ఆమె ఇంట్లో రాజా సింగ్ ఎందుకు తిడుతుంది అది ఇదని చెప్పేసి. నేను చెప్పాను అది వాళ్ళ పార్టీ లీడర్షిప్ చూసుకోవాలంటే చూడలేదు వాళ్ళు. ఎంత సీనియర్ లీడర్, రేపు కిషన్ రెడ్డిని ఎవరైనా డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చి తిట్టకూడదు వాళ్ళు, ఎందుకంటే దీస్ సీనియర్ మోస్ట్ లీడర్ అట్ దాట్ పొజిషన్. వాట్ ఎవర్ మీ పర్సనల్ డిఫరెన్స్ ఒపీనియన్ చాలా ఉండొచ్చు మీకు, రాజా సింగ్ కూడా అంతే. సో ఐ థింక్ దట్ బీజేపీ ఒక యునైటెడ్ ఫేస్గా తెలంగాణలో ఉండాలంటే డెఫినెట్గా వీళ్ళందరూ తోడొచ్చి పనిచేయాల్సిందే. అది మీరు ఉన్న 8 ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇప్పుడున్న 8 బీజేపీ ఎంపీలు, దాంట్లో ఒకరు ఎంపీ బీజేపీలో లేరా ఉన్నారని చెప్పలేము, రాజా సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారా లేదా చెప్పలేము, కానీ డెఫినెట్గా ఐ థింక్ ద పొజిషన్ ఇస్ క్లియర్. రాజా సింగ్ని పార్టీలో ఉంచుకోవాల్సింది. దానికి బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటారో, స్టేట్ లెవెల్ ఎంత ఇనిషియేటివ్ తీసుకుంటారో, మళ్ళీ మీరు చెప్పిన గొడవ బండి సంజయ్కి ఈట్ల రాజేందర్కి అది కూడా తగ్గిస్తే బాగుంటుంది. పబ్లిక్లో కొట్లాడకండి, మీ డిఫరెన్స్ ఒపీనియన్ మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి. కానీ మూమెంట్ మీరు పబ్లిక్కి వెళ్తే పబ్లిక్ కూడా ఏమంటారు, ఓటర్లు ఏమంటారు, వీళ్ళ పార్టీ ఏంటి, ఉన్న 8 మంది వీళ్ళే కొట్టుకుంటున్నారు, మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఓట్లు ఇవ్వాలంటారు. మళ్ళీ యూ హ్యావ్ టు క్రియేట్ అట్ ఇంప్రెషన్ అనమాట. అండ్ దాంట్లో కొన్ని మెచ్యూర్ లీడర్స్ ఉన్నారు కొంతమంది, లైక్ అరవింద్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో దే విల్, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మాట్లాడతారు. ఐ థింక్ దిట్ విల్ బి సార్టెడ్. అంత పెద్ద ఇష్యూ కాదనుకుంటా, కానీ రాజా సింగ్ ఇష్యూ సెపరేట్ వన్ ఆల్ టుగెదర్. సో రాజా సింగ్ రిజైన్ చేస్తున్నప్పుడు కూడా అన్నమాట, నేను హిందుత్వం కోసం పోరాడాను, నాకు లైఫ్ థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయి, నాకే కాదు నా ఫ్యామిలీకి ఉన్నాయి, ఇవన్నీ చెప్పు నేను హార్డ్ కోర్ హిందుత్వవాదిని అని చెప్తే బీజేపీ ఏమో ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు, రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తూ పార్టీ లైన్ని మీరు క్రాస్ చేశారు అనేది. అంటే పార్టీ ఒక లైన్ ఉంది, దాన్ని ఎప్పుడు రాజా సింగ్ ఒబే చేయలేదు, దాన్ని డీవియేట్ అయ్యి మాట్లాడాడు అనుకున్నప్పటికీ ఆయన కూడా నేను హిందుత్వ కోసమే పోరాడుతున్నాను అనుకున్నాడు. బీజేపీ నేను హిందుత్వ అని అంటున్నప్పుడు ఎందుకు దాన్ని ఇంత కాలంలో కూడా దాన్ని సెట్ చేసుకోవాలి, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి అనేటువంటి ప్రయత్నం ఎందుకు కేంద్రం కూడా చేయలేకపోయింది? మరి థిన్ లైన్ ఉండిందండి హిందుత్వ అండ్ నాన్ హిందుత్వకి. బీజేపీ అద్వానీ గారి టైంలో ఉన్నప్పుడు, రామ్ జన్మభూమి మూమెంట్ నడిచినప్పుడు, బాబ్రీ మస్జిద్ కూలగొట్టినప్పుడు అంతా హార్డ్ కోర్ హిందుత్వం ఉంది. అశోక్ సింగల్ గారు, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, దాని తర్వాత వచ్చిన లీడర్స్ అందరూ హార్డ్ కోర్ హిందుత్వం ఉండే ఆ టైంలో. మోదీ గారు వచ్చిన దాకా ఫస్ట్ టర్మ్లో హార్డ్ కోర్ హిందుత్వనే ఉండే డెఫినెట్గా. ఇప్పుడు కూడా మోదీ గారిని
అండ్ బీజేపీని ఫారిన్ పబ్లికేషన్స్ అంతా హార్డ్ కోర్ హిందూ పార్టీ అంటారు, రైట్ వింగ్ నేషనలిస్ట్ హిందూ పార్టీ అంటారు బీజేపీని. కానీ బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ ఏమంటున్నారంటే మాకు ఒక బ్రాడర్ ఆడియన్స్ కావాలి, దీనికి కన్ఫైన్ ఉండదు, మాకు బోరా ముస్లిమ్స్ ఓట్ వేయాలి, మాకు షియా ముస్లిమ్స్ ఓట్ చేయవచ్చు, కొంతమంది క్రిస్టియన్స్ ఓట్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ త్రిశూర్లో సురేష్ గోపి ఎట్లా గెలిచారు, ఈ వన్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ క్రిస్టియన్ ఓట్స్. సో అట్లాంటి పరిస్థితుల్లో మేము మా ఫిలాసఫీని కొంచెం డైల్యూట్ చేస్తాము. మేము రాజా సింగ్ లాంటి ఉంచుకుంటే మాకు ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే ఆయన చాలా కట్టర్గా మాట్లాడుతూ వినయ్ కటియార్ అని చెప్పి మనకందరూ సీనియర్ మోస్ట్ లీడర్స్ దే ఆర్ దట్ టైం హిందుత్వ మూమెంట్. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు స్వాతి రితంబర వీళ్ళందరూ ఉన్నారు. కొంతమందికి బీపీ చాలా ఎక్కువైపోతుంది ఆ టైంలో వీళ్ళ మాటలు వినంగానే. కానీ సేమ్ టైం బీజేపీ వాళ్ళ కోర్ ఐడియాలజీని మర్చిపోకూడదు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై యాజ్ అ పొలిటికల్ థింకర్ నాది అదొకటి. మీ కోర్ ఓటర్ బేస్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. హిందువులు, మీరు ఆ హిందువుల్ని పక్కన పెట్టి మీరు కొత్త మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ హిందువులు వెళ్ళిపోతారు ఎక్కడికో. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ టైం బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేసింది మమతా బెనర్జీ తర్వాత ఫస్ట్ ఎలక్షన్లో 2014, 2018లో. దాని తర్వాత బీజేపీ వాళ్ళ కార్యకర్తలను చూసుకోలేదు. వెస్ట్ బెంగాల్లో చాలా మందిని చంపేశారు టీఎంసీ వాళ్ళు. ఎప్పుడు మీ కార్యకర్తలు మీరు చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు బెంగాల్ లాంటి ప్లేస్లో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డేంజర్. బెంగాల్ అండ్ కేరళ ఈ రెండు ప్లేస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బీజేపీ కార్యకర్తలను చంపింది వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఇక్కడ, అక్కడేమో మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ టీఎంసీ. బీజేపీ వాళ్ళ కార్యకర్తలను చూసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నాం, హార్డ్ కోర్ హిందుత్వ గురించి మాట్లాడుతున్నాం. ఎస్, ఇట్స్ గుడ్. మీ కోర్ ఓటర్ బేస్ మీరు మర్చిపోతే, మీరు నాకు ఇప్పుడు హిందుత్వ వద్దు సాఫ్ట్ హిందుత్వకి వెళ్ళిపోతానంటే నథింగ్ కాల్డ్ సాఫ్ట్ హిందుత్వ. ఐదర్ హిందుత్వ నాట్ హిందుత్వ. మీరు ఇక్కడ ఉంటారు, అటుపక్క రెండు పడవల మీద కాలు పెట్టకండి. యూ స్టిక్ టు ఇట్. ఐఎమ్ హిందుత్వ, హార్డ్ కోర్ హిందుత్వ. మీరు ఏం చేసుకుంటారు చెప్పండి? అట్లా దాట్ యాటిట్యూడ్ విత్ దేర్. అండ్ బీజేపీకి 2014 నుంచి 2018 వచ్చిన ఓటు ఎందుకు 2024 వచ్చి తగ్గింది? బికాజ్ వాళ్ళ కోర్ ఫిలాసఫీ నుంచి మూవ్ అయిపోయారు. దట్ కొత్త మార్కెట్ చూసుకుంటే పాత మార్కెట్ని మర్చిపోయారు, అక్కడ ఓట్లు ఉండిపోయింది అన్నమాట. సో మీరు చూడండి, మహారాష్ట్ర దెబ్బతిన్నారు, ఎందుకంటే వాళ్ళు శివసేనది ఒరిజినల్ హిందుత్వం ఉండే, అక్కడి నుంచి బీజేపీ టేక్ ఓవర్ చేసిన ఆ ఫీల్డ్ మొత్తం వేకెంట్ అయిపోయింది, శివసేన ఖాళీ అయిపోయారు. దే షుడ్ హావ్ గ్రాబ్డ్ ఇట్ ఇమీడియట్లీ, చేయలేదు. ఒక మోడరేట్ ఫేస్ ప్రొజెక్ట్ చేద్దాం. మోదీ గారు ముస్లిం లీడర్స్తో చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. నుపూర్ శర్మ ఇస్ ఎ క్లాసిక్ కేస్. బీజేపీ చేయాల్సింది, అగైన్ బీజేపీ లీడర్షిప్ నన్ను తిట్టొచ్చు, నన్ను ఏమైనా చెప్పొచ్చు దీని గురించి, కానీ నుపూర్ శర్మ కేసులో నుపూర్ శర్మ చెప్పింది తప్పేమని ఉందండి? ఏం తప్పులేదు. ఇన్ఫ్యాక్ట్ ఉదయపూర్ ఫైల్స్లో ఒక డైలాగ్ ఇప్పుడు తీసేశారు మొన్న సిబిఎఫ్సి వాళ్ళు ఎగ్జామిన్ చేసి. ఏంటంటే ఉన్కే కితాబ్ మే లిఖా హై, मैंने वही कहा, వాళ్ళ పుస్తకాలు రాసున్నది నేను చెప్పాను